శత్రువున్ ఎదిరించి పోరాడేదన్, విజయము పొందా బలముందేదన్. శత్రువున్ ఎదిరించి పోరాడేదన్, విజయము పొందా బలముందేదన్. ప్రభువుతో లోకమున్ జయించేదన్, ఆయనతో జీవించేదన్. ప్రభువుతో లోకమున్ జయించేదన్, ఆయనతో జీవించేదన్. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. ఎడారిలో ప్రవాహములు. నేను శ్రమల మధ్య నడుచున్నను, నీవు నన్ను ఉజ్జీవింపచేతువు. కీర్తన 138:7. శ్రమల మధ్యలోనే నడిచి వెళ్దాం. ఆపత్కాలమున ఆయనను పిలిచాం, విడుదల కొలకై ఆయన వాగ్దానం ఎత్తి అడిగాం, కానీ విడుదల కలగలేదు. మనం శ్రమల నడుముకు వచ్చుపడి వరకు మన శత్రువు మనల్ని తరుముతూనే ఉండాడు. అలాగైతే మన యజమానుని ఇంకా తొందర పెట్టుట వలన ప్రయోజనం ఏంటి? ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకయుండునని మార్త చెప్పినప్పుడు ఆమె యందు నిరీక్షణ కొరతగానున్నట్లు గ్రహించి, నీ సహోదరుడు మరలా లేచునని చెప్పి ఆ కొరతను తీర్చాడు. మార్త అనుకున్నట్లు మన విడుదల సమయం అయిపోయిందని మనం తలచినను అప్పుడే ఆయన మనల్ని కలుసుకుంటాడు. శ్రమల మధ్య నేను నడుస్తున్నా, నీవు నన్ను ఉజ్జీవింపచేయుచున్నావని ఆ సమయమందే ఆనందంతో చెప్పగలం. ఆయన జవాబు చాలా ఆలస్యంగా వచ్చినా, శ్రమలో మనం ఇంకా సాగిపోవచ్చున్నా, శ్రమల మధ్యలోనే ఆయన మనను విడిచిపెట్టక ఆదుకుంటాడు. మనకు నిరీక్షణ లేనట్లు కనబడు సమయంలోనే మన శత్రువుల ఉగ్రతను గద్దించి దానిని పూర్తిగా నిర్మూలించుటకు ఆయన తన హస్తాన్ని చాపుతాడు. కనుక మనం సొమ్మసిల్లి పడిపోవలసిన పని లేదు. సుడిగాలి మధ్య ఉక్కిరి బిక్కిరై భయపడొద్దు. అది నిన్ను పైకెత్తుడికే పంపబడింది గనుక విశ్వాసంతో దేవుని చూస్తూ దాని అంతం వరకు సాగిపో. తుఫాను ఎంత గట్టిగా తగిలినా ఒడ్డుకు మాత్రమే వచ్చి ఆగిపోతుంది. ఎంత భీకర రౌద్రంతో వచ్చినా దేవుని హత్తుకుని ఉండేవారు సంతోష గీతములనే పాడుతుంటారు. పాపం నుండి, అపాయం నుండి నీ ఆత్మ దాగి ఉండడానికి తుఫాను నీకు నివాసముగా ఉంటుంది. తుఫాను, మేఘములు తన బిడ్డను కమ్ముకునినప్పుడు దేవుడు తన చిరునవ్వు ముఖమును తన బిడ్డకు కనపరుస్తాడు.